ఎవరు రావాలనుకుంటున్నావు? మరి జగన్ గారే సీఎం. మళ్ళీ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు? పథకాలు బాగున్నాయి, అన్ని కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. బయటికి ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఎట్లా ఏ సర్టిఫికేట్ అన్నా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది, ఎండి ఆఫీస్కి. ఇప్పుడు సచివాలయం జరుగుతున్నాయి అన్నీ. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దరిద్రంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటున్నాడు. అదేం జరగదండి. అది జగన్ గారి సీఎం. అంటే ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గా ఉన్న దొరబాబు గారు ఈసారి వచ్చే అవకాశం ఉందా? ఎమ్మెల్యే ఉందండి, గ్యారంటీగా వస్తారు. పెద్దాపురంలో మీ నియోజకవర్గం దొరబాబు తెలుసా? దొరబాబు తెలుసండి, బ్రహ్మణి ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ రాజప్ప వస్తాడు అంటున్నారు. లేదండి, ఇంకా మా చేయాలని సీటు జ్యోతులు చట్టిబాబు అంటున్నారు. ఈ బొడ్డు 14 చదువుతుంది అంటున్నారు సీటు. అయితే అన్ని బాగానే ఉన్నాయండి, మాకు అన్ని వస్తున్నాయి. వాలంటీర్లు కానీ అంతా బాగానే ఉన్నారు. వాలంటీర్లు ఏ పర్వాలేదు చెప్పేస్తున్నారు వచ్చి. ఇప్పుడు సొంత చెల్లెలు వేరే పార్టీలో జాయిన్ అయింది కదా జగన్ ఓడిస్తానని. మరి జగన్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే? ప్రజలు ఉన్నారు ధైర్యంగా, ప్రజలు ఉన్నారు వెనకాల. ప్రజలు చివరికి ఏమైనా ఇబ్బంది పెడతారంటారా? ఏం పెట్టండి. అంటే ఆయన ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడు. అమ్మని వదిలేదు, అమ్మని దూరం అయిపోయింది, చెల్లెలు దూరం అయిపోయింది. కానీ ప్రజలు ఉన్నారు, ధీమాగా ఉన్నారు. ఆయన ప్రజలు ఉన్నారని నమ్మకం ఆయనకి. నమ్మకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటున్నాడు కదా, మరి మేమే సిద్ధమే అండి. దీనికి జగన్ గారు సీఎం రెండోసారి గెలిపించుకుంటామండి. అన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు కదా, అన్ని పెట్టాడు. ఇది కానీ రాకపోతే ఇంకా అడుగు తిన్నట్టే ఇంకా రాష్ట్రం. మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు కానీ ఏమన్నా అయితే మళ్ళీ అడుగు తింటారు ఇంకా జనాలు. రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు అని అంటున్నాడు. ఏమి లేదండి, జగన్ అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఉచితంగా. అదేమి లేదండి, అదంతా పేక్ అంటే అంతా పేకే. పవన్ కళ్యాణ్ వద్దా మళ్ళీ? అసలు ఎందుకంటే ఆ సినిమా ఆడు ముగ్గురు పెళ్ళాలి, ఆడు వదిలేసాడు. ఇంకా ఆడెందుకు, ఆడేం పీకుతాడు గడ్డి కాదు. మరి చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నాడు, లోకేష్ బాబు సీఎం గా కూర్చోబెడదాం. ఆడెందుకండి, ఏదో చేత సిద్ధం అంటున్నాడు. జగన్ గారు టైటిల్లో మళ్ళీ సిద్ధం అంటున్నాడు. మళ్ళీ పేరు మార్చి నేను సిద్ధం అంట. జగన్ గారి ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టి కాపీ చేస్తున్నాడు. జగన్ వస్తాడంట. మళ్ళీ జగన్ గారే ఖాయం. ఇక్కడ ఎమ్మెల్యేగా పెద్దపురం నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా దొరబాబు గారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఆయన. వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఆయన. టీడీపీ ఆగిపోవాలా? టీడీపీ ఆగిపోద్దండి. జనసేన కాడ ఏమి లేదు, ఇంకా మళ్ళీ జగనే రావాలి. మళ్ళీ జగనే రావాలి.